నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల హాస్టల్స్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హాస్టల్ నందు బాలికలకు వసతులు, భోజన సదుపాయాలు, పరిశుభ్రత పరిశీలించి హాస్టల్ సదుపాయాల గురించి పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి విద్యార్థినీలకు అందిస్తున్న యూనిఫామ్, బుక్స్, బెడ్షీట్స్, రగ్గులు, టవల్స్, చలికోటు, నైట్ డ్రెస్, భోజనం ప్లేట్స్, కప్స్, గ్లాస్, ట్రంకు పెట్టెలు, పరుపులు గురించి పిల్లలకు తెలిపి అందరూ బాగా చదవాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావుతో ఫోన్లో మాట్లాడి వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా హాస్టల్ పిల్లలకి బంకర్ బెడ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒకళ్ళు ఇస్తే పిల్లలకి ఎందుకు ఇచ్చారని రాశాడు ఒక ఆయన వార్త. పిల్లలకు పల్సర్ వేయాలి కదా అని ఒక మీడియా రాశారు వార్త. అందుకు అడుగుతాను నేను, పిల్లలకు మంచి ఇవ్వడం కూడా మేము చేసిన తప్పు అనిపిస్తాం. ఒకసారి మంచిదే కదా మీది. మీ ఎమ్మెల్యే నేను అడిగేది మీరు అందరూ చదువుకోవాలి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి చదువు మానేయకూడదు. 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లవరమ్మా, ఇంటర్ ఒక ఇద్దరు రండి ముందుకి. ఇలాంటి నైట్ డ్రెస్లో 2 జతలు ఇస్తాను అందరికి. 2 జతలు నైట్ టైంకి నైట్ డ్రెస్ 2 ఇస్తాను. ఓకే, ప్లేటు, గ్లాసు, కప్పు కూడా ఇస్తాం. అందరికీ ఇది కాదు, వేరే కలర్స్ వస్తాయి. ఇలా ఈ బెడ్షీట్ ఒకటి ఇస్తాను, ఈ రగ్గు ఒకటి ఇస్తాను, పరుపు ఒకటి ఇస్తాను, చలికోట ఒకటి ఇస్తాను, స్వెటరు. దోమలున్నాయా? బాగా చదువుకోండి అమ్మ, అందరూ పాస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేయకండి, కబుర్లు చెప్పకండి, ఆడుకోండి, చేసుకోండి. మీకు క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, అవసరమైతే వెనక చూస్తే గ్రౌండ్ ఏమన్నా మీరు ఆడుకోండి, మాట్లాడుకోండి. కాసేపు టీవీ పెట్టించమంటారా? చెప్పండి, పెట్టిమంటారా? ఆదివారం రోజు 1 గంట సినిమా పెట్టిమంటారా? ఇక్కడే పెట్టేయమంటారా? అందరూ చూడొచ్చు. ఇక్కడైతే కామన్గా మొన్న 3 టీవీలు ఆడ పెట్టుకుంటాం. నేనేదో పిల్లలకి 1 గంట ఏదైనా సినిమా చూపిద్దాం, ఏదైనా వార్తలు అన్నం చూపిద్దాం నేను అనుకుంటే మీరు ఎక్కడ ఈ హాల్ అందరూ సరిపోయింది అనుకోండి. అందుకని ఇస్తే అది వాళ్ళని కంట్రోల్ చేయాలి. మీరు వాళ్ళ చేతికి ఇచ్చి కాకుండా ఏదన్నా ఒకటి వాళ్ళు అడిగింది ఒకటి మంచి సినిమానో లేదా ఏదైనా న్యూస్ అలా పెడితే రిక్రియేషన్ వారానికి ఒక సండే 1 అవర్ 2 అవర్స్ నేను చెప్తాను. 10వ తరగతి అంటే 15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాలు మీ వయసులో వాళ్ళు ఇంట్లో మనోళ్ళు ఈ చెన్నాయిపాలెం కానీ మిగతా కావచ్చు కానీ మిగతా వాళ్ళలో పనులు పోతారు. పిల్లలు పోతారా అమ్మాయి? మీ వయసులో పనులు పోతారుగా, ఏదో కూలిపోతే 300 తెస్తారుగా. మీ అమ్మ నాన్న పంపిలా, వాళ్ళ ప్రేమ ఉంది. ఉన్నారంటే మేము కూలి పనులు చేస్తున్నాం, మా బిడ్డలు బాగుండాలని, మా పిల్లలు బాగా ఉండాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ పెట్టి మీకు కావాల్సింది మంచి మంచి డ్రెస్సులు తీసి ఇచ్చారు. చదివి అమ్మా నాన్నలో మీరు బాగుండాలని చెప్పారమ్మా. ప్రతి ఒక్కళ్ళు పాస్ అవ్వాలి. ప్రతి క్లాస్లో మాకు 10th క్లాస్ అయితే ఎగ్జామ్ అని చెప్పి కాకుండా ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ రావాలి. అంటే అందరిలో మేము 10 మంది ఫస్ట్ కాదు, ఫస్ట్ కాకపోతే 1 మార్క్ కట్టేయడం, అందరూ మంచి మార్కులు రావాలి, అందరూ పాస్ అవ్వాలి. అందరూ కూడా చదువుకోవాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి. 10th ఫెయిల్ అయితే పల్లెటూళ్ళలో 2వసారి ఫెయిల్ అయితే తర్వాత పనులు పంపిస్తారుగా, పెళ్లి చేస్తారుగా. తర్వాత ఇంటర్మీడియట్ 10 అంటే మనం 17 ఏళ్ళు చదువుకున్నాక ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళని పరీక్ష రాసేటప్పుడు ఫెయిల్ అయితే ఫెయిల్ చేసేది. డిగ్రీ ఉంది, 20 సంవత్సరాలు డిగ్రీ పూర్తయ్యాలి మన వయసు.
20 సంవత్సరాలు చదివిన తర్వాత చదువుకొని ఇంకా పై చదువు చదివి మీ వార్డు 2-3 వార్డులు ముగ్గురు నువ్వేం చదువుకున్నావు? ఇప్పుడు ఎంఈడీ చేస్తున్నావు. ఎంఏనా ఎంఎస్సీనా? అటు తిరుగు మన వైపు తిరుగు. ఎంఎస్సీ ఎంఈడీ చేస్తుంది, వార్డు ఉద్యోగం చేస్తుంది. ఎంఎస్సీ బీఈడీ చేస్తుంది, వార్డు ఉద్యోగం చేస్తుంది. ఎంఏ బీఈడీ చేస్తుంది, వార్డు ఉద్యోగం చేస్తుంది. టీచర్ ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు చాలా వస్తున్నాయి. మీద మీ నెల్లూరు జిల్లాలో వస్తున్నాయి. ఏదన్నా చదివితే ఉద్యోగం వస్తుంది. మన ఇంట్లో అమ్మా నాన్న కూలి పని చేస్తారు, నెత్తిన బరువు పోయాల్సి వస్తుంది, చెప్పులు లేకుండా పని చేయాల్సి వస్తుంది. అలాంటి పని వద్దని మనం పంపిస్తుంది అమ్మా నాన్న. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి నాన్న లేకపోవచ్చు, కొంతమందికి అమ్మ లేకపోవచ్చు, కొంతమందికి అమ్మ నాన్న లేకపోతే తాతయ్యలో అమ్మమ్మలు చూడవచ్చు, కొంతమందికి చిన్నాళ్ళతో, కొంతమంది మావయ్య చూస్తూ ఉంటే అత్త సరిగ్గా పెట్టకపోవచ్చు, హాస్టల్లో పెట్టచ్చు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, చదువుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలాంటివన్నీ ఇస్తున్నారు. ఇంతకుముందు డిగ్రీ పిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం. మిమ్మల్ని అడిగేది ఒకటే, 2 పూట్ల శుభ్రంగా స్నానం చేయాలి. ఏమైనా నీటి అయిపోయింది, శుభ్రంగా స్నానం చేయాలి. బట్టలు మార్చుకోవడం కోసమే నైట్ డ్రెస్ కూడా మీకు ఇస్తున్నాను. ఒకవేళ చిన్నపిల్లలు చాలామంది ఆల్టర్నేట్ చేసుకొని సైజ్ చేసి నీట్గా తీసుకోండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చిన్న పనులు చేయించుకోకుండా చదవమని చెప్పండి. మీరు డిగ్రీ చదివే పిల్లలు ఈ పిల్లలు చెప్పొచ్చు, హిందీ చెప్పొచ్చు, పాస్ చేయడం కోసం హిందీ చెప్పొచ్చు, ఇంగ్లీష్లో చెప్పొచ్చు. మీరు కూడా డిగ్రీ పిల్లలు చిన్నపిల్లలు జాగ్రత్త చదువుకోమని చెప్పొచ్చు, దగ్గర తీయచ్చు. ఆ అక్క నాకు బాగా చెప్పింది, అర్థం కాని లెక్కలు చెప్పచ్చు. మీరు ఇక్కడ 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు పిల్లలు ఉన్నారు. హాస్టల్ వేరు కావచ్చు, కానీ 3 వార్డుల్లో ఉన్న 3 రకాల పిల్లలు ఉన్నారు. మీరు ఈ చిన్న పిల్లలకి లెక్కలు చెప్పచ్చు, ఎక్కాలు చెప్పచ్చు, గ్రామర్ చెప్పచ్చు. మీకు వచ్చినంతలోనే, మీకు వస్తేనే కదా డిగ్రీ దాకా వచ్చింది. మీతో పాటు అందరికన్నా ఎక్కువ రాకపోయినా నీ నాలెడ్జ్ ఎక్కువ వీళ్ళకన్నా, అది వీళ్ళకి పంచండి, మోటివేట్ చేసుకోండి, చదవండి, మంచి ఉద్యోగాలు తేవాలి, అమ్మా నాన్నని సక్రమంగా చూడాలి. ఈ వయసు వచ్చేలాక ఎవడో ఒక ఏదో చెప్తాడు, నువ్వు ఇష్టం అంటాడు, రకరకాల మాటలు చెప్తారు. వాడు కాదు మనకు కావాల్సింది. ఇన్ని సంవత్సరాలు మనకు అన్నం పెట్టి మనకు అడిగి చేసిన తల్లి తండ్రి ముఖ్యం. ఫోన్లలో పరిచయం అవుతారు, యాభై పెద్ద రకరకాల కబుర్లు చెప్తారు, అవి ముఖ్యం కాదమ్మా. మన కోసం కూలి పని చేస్తా, మన కోసం అప్పులు వేసుకొచ్చి నా కూతురు మంచి బట్టలు ఉండాలని చెప్పి కొనిస్తాడు. మీ అమ్మ చీర బాగలేకపోయినా నీ డ్రెస్ బాగుంటుంది, అవునా? మీ అమ్మ బ్లౌజ్ బాగలేకపోయినా, చీర బాగలేకపోయినా, ఇంట్లో పూర్తిగా బాగలేకపోయినా మనకు మాత్రం ఏ లోటు చేయదు. అడిగి చేసేదానికి మాట్లాడతారు. ఆ ఉన్నలో మన ఇళ్ళ పక్కన నలుగురు నా బయట బాగుంటుంది మాట్లాడతారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి, వాళ్ళ కోసం చూడాలి, వాళ్ళు చెప్పిన విధంగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి. కానీ మధ్యలో ఎవరైనా ఫోన్లు చేసినా, ఏదైనా చేసినా, లెటర్లు రాసినా, నువ్వు లేకపోతే నేను ఏదో అయిపోతున్నా, అలాంటివి పట్టించుకోకూడదు. బాగా చదువుకోవాలి. 6వ ప్లాన్ కూడా మొన్నే పెట్టించాం. అంతకుముందు లేవుగా, 3కి 3 ఇచ్చారా, 4 ఇచ్చారా? సరిపోతున్నాయి. 3 వాడుతున్నారా, 2 వాడుతున్నారా? ఒకటి దాచిపెట్టారు. ఎందుకు చేయలేదు? ఎవరు అమ్మా ఎవరు చేపించు. మీరు ప్రతి పల్లె ప్రతిదీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది.